చూస్తే ఇదివరకు ఎవరన్నా దబ్బను ఒక 5-6 ఏళ్లు బయటికి వస్తే గుర్తుపట్ట రాకుండా కొత్తగా ఎవరన్నా మీ చుట్టాలు వచ్చినా అరే మీ సిరిసిల్ల బాగైంది మంచిగా చేసుకున్నారు మీరు అనేటట్టు కొంత ముఖం తెలివి వచ్చేటట్టు మాత్రం కొంత పని చేసుకున్నాం 10 ఏళ్లలో. నా ఆలోచన ఏముందంటే ఈసారి కూడా ఖచ్చితంగా మీ దీవెనతోని కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా ఇంకా చాలా పని చేయాలి అనే ఆలోచన నాకుండే. ఇంకా బాగా చేసుకోవాలి. మన నేతన్నల కోసం పెద్దూరు కాడ బ్రహ్మాండంగా నేత కార్మికులను ఆసాములు చేసేందుకు ఒక 400 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన షెడ్లు కట్టినాం. అవి కూడా ఇచ్చుకోవాల్సి ఉండే, అవన్నీ తయారైనాయి. ఇప్పుడు దురదృష్టవశాత్తు మరి మీరిక్కడ నాకు గెలిపించిన దురదృష్టవశాత్తు బయట వేరే నియోజకవర్గాలలో పక్కనుండే వేములవాడలో గాని మానకొండూరులో గాని పార్టీ చెప్పిన కొన్ని హామీలు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం, దానికి కొంతమంది మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మోసపోయి ఓటేసింది. ఇక వాళ్ళు అన్ని ఫ్రీ ఇస్తామన్నారు, బస్సు ఫ్రీ అన్నారు, ముసలోళ్ళు అయితే కేసీఆర్ ఒకరికే పింఛన్ ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ఆయన 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు, అర్రాస్ పాట లెక్కనే 4000 ఇస్తా అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, నేతన్నలకు 365 రోజులు పని కల్పిస్తా అన్నాడు అని మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు అయితే వేయించుకున్నారు. ఇక కొన్ని దగ్గరలో అయితే క్యాండిడేట్లు ఇక మీరు ఈసారి ఓటు అయిపోతే నేను చచ్చిపోతాను, ఎంలాడాలనైతే నేను 4 సార్లు ఓడిపోయినా, ఇక మీరు ఇప్పుడన్నా ఈసారికి ఓటు అయిపోతే నేను నా కుటుంబంతో సహా నేను చచ్చిపోతా ఇంత అని చెప్పి భయపెట్టి మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నారు. గెలిచిండ్రు, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే అన్ని అమలు చేస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు ఏం అమలైందో ఏం కాలేదో నాకంటే బాగా మీకే ఎరక. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో నాకు తెలిసి ఒకటే ఒకటి బస్సు. ఆ బస్సు కూడా తుస్సుమన్నది. ఎందుకంటే ఆ బస్సులు ఎక్కితే ఇలా గుద్దుకునుడు తనుకునుడు తప్ప ఏం లేదు. ఆడోళ్ళకి సీట్లు దొరుకుతలేవు, మొగోళ్ళేమో టికెట్ కొనుక్కొని తిట్టుకుంటాను. ఇది ఎక్కడ బాధరండి ఆయన. లేడీస్ ఏమో ఎక్కినాక చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అవస్థ పడతారు, అది ఏడ సీట్ దొరుకుతలేదు, ఏడ కూర్చోవాలి. బస్సులు పెంచింది లేదు. ఉన్న బస్సులలోనే మరి 40 మంది ఎక్కే కాడ 90 మందిని కూర్చోబెట్టి లేని పంచాయతీలు పెట్టి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది. అది కాకుండా ఒక్కటి కూడా అమలు కాలే. కానీ సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నారు. మొన్న ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి, వచ్చి సిరిసిల్లలో చెప్తున్నాడు 6 గ్యారంటీలలో 5 అమలైపోయినాయి అంటుండు. మరి 5 అమలైనాయా కాలేదా మీరే నాకు చెప్పాలి దయచేసి. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఆదిలాబాద్, ఆయన అయితే ఏమంటుండంటే నెలకు 2500 వేస్తున్నాం అందరి అకౌంట్లలో మా ఆడబిడ్డల ఖాతాలలో అంటుండు. పడుతున్నాయా? పడ్డాయా? ఎవరికన్నా? మీరు అవద్దని చెప్తున్నారు, కానీ రాహుల్ గాంధీ చెప్పినట్టే నిజమే చెప్తారు. మీరు బరాబర్ అవద్దని చెప్తున్నారు. అందరికీ మనకు సిరిసిల్లకి వేయరా వాళ్ళు? వేస్తున్నారు. మీరు పక్కా మీరు వేమనాడాలు తెలుసుకోండి, వేరే కాడ తెలుసుకోండి. మొత్తం రాష్ట్రం అంతా వేసేస్తుండట, మనకు మాత్రం పడతలేవాట. ఎట్లున్నాయంటే ఎంత దొంగ ముచ్చట్లు అంటే సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తే కనీసం ఈ వాట్సాప్ ప్రపంచంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో ఒకటే ఒక్క నిమిషంలో దొరికిపోతాడు అని అబద్ధం చెప్తే. సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పవట్రి. జరావు నువ్వు ఆడ మొత్తుకుని నేను మొత్తుకుంటే ఎవరికి అర్థమవుతుంది రావు. నేనేమంటున్నా అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సరిగ్గా 5 నెలల దాకా నేత కార్మికుల బతుకు తెరువైంది, ఇవ్వాలైంది ఒకసారి ఆలోచన చేయండి. ఇలా సాంచల్ బంద్ అయినాయి సిరిసిల్ల. వాస్తవం అని చెప్పేది. ఇలా బతుకు తెరువు కోసం మళ్ళొకసారి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కేసీఆర్ పోగానే వచ్చింది. తంగలపల్లి వాగు బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజు నీళ్లుండే, ఇవాళ ఉన్నాయా? మొత్తం స్విచ్ చేస్తే బంద్ అయినట్టే బంద్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళంతా ఎందుకు పోయినాయి. ఆడిపోతే ఇది వరకు సముద్రం చూసినట్టు అనిపిస్తుండే, ఇవాళ ఆ పరిస్థితి లేదు. కొత్త పెన్షన్లు కాదు, కొత్తగా 4000 పెన్షన్లు కాదు, ఉన్న పెన్షన్లే ఎత్తగొట్టిండు. మొన్న జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. వాస్తవమేనా? జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. బీడీ కార్మికుల పెన్షన్, ముసలోళ్ల పెన్షన్, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. కొత్త పెన్షన్లు దేవుడెరుగు, ఉన్న పెన్షన్ పోయింది. ఇంకా మీదికెళ్ళి అన్ని గలీజ్ మాటలు రోజు చూస్తున్నారు మీరు టీవీలలో. కేసీఆర్ను పట్టుకొని ఒక పెద్ద మనిషి, 70 ఏళ్లు ఉన్న పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ను పట్టుకొని నోటికొచ్చిన బూతులు, ఇష్టం వచ్చిన మాటలు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎట్లుండాలి? వేరే వాళ్ళ పట్ల హుందాగా ఉండాలి. అట్లనే నువ్వేం చేస్తావో చెప్పాలి, ఏం చేయగలుగుతావో అది చేయాలి. అవేవి చేయకుండా కేసీఆర్ని తిట్టుడే. సిరిసిల్లకు వస్తే కేసీఆర్ తిట్టుడే, సిద్దిపేట పోతే కేసీఆర్ తిట్టుడే, జగిత్యాల పోతే తిట్టుడే, ఏడవైనా తిట్టుడు ఒకటే ఎత్తుకున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఎంబడ నాకు ఓటేయండ్రి ఎంబడ డిసెంబర్ 9 అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే,
మార్చి 9 వాయే, ఏప్రిల్ 9 వాయే, ఇప్పుడు మే 9 రానే వచ్చే. ఏమై మరి రుణమాఫీ అయిందా? 100 రోజులల్లా తులం బంగారం ఇస్తాడు లగ్గం చేసుకున్న ప్రతి ఒక్కరు. వచ్చిందా తులం బంగారం? ఆడపిల్లలకు 100 రోజులనే స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం 1,00,000 పెళ్లిలైన తెలంగాణలో అలా ప్రభుత్వం వచ్చినాక. మొన్న లగ్గాలు బాగానే ఒకటే రోజు ఏప్రిల్ మార్చిలో 1,00,000 మందికి 1,00,000 తులాలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలకు నెలకు 4,000 రూపాయలు అన్నాడు. ముసలోళ్లకు వాళ్లకు నెలకు ఇప్పటికీ 5 నెలలు 20,000 బాకీ ఉన్నాడు. ఆడబిడ్డలకు నెలకు 2,500 అన్నాడు. మీకు 12,500 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఓట్లు వేయించుకునేటప్పుడేమో ఒక తీరుగా, ఓట్లు అయిపోయినాక ఇంకో తీరుగా అంటే ఇది పద్ధతి కాదు. మీరు ఏం చేసినో చెప్పి ఓట్లు అడగాల తప్ప ఇష్టం వచ్చినట్టు మోసం చేసిన కరెక్ట్ కాదు. నేను మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్పేది ఒకటే, మీ అందరికీ నాకెంత బాధ ఉందో మన గవర్నమెంట్ పోయిందని. నేను నిన్న హైదరాబాద్లో తిరిగిన రాత్రంతా, అక్కడ కూడా అడిగిన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండేనా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకున్నట్టు ఒక్కసారి చేయలేవట్టు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు అంతే పక్కానా. మరి బాగుండే అనుకుంటోళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకుంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒకటి, మళ్ళా మనం కేసీఆర్ గారు ఆయన ఎజెండా అమలు కావాలంటే, ఆయన బ్రహ్మాండంగా మళ్ళీ మనకు సేవ చేయాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు యుద్ధం చేసే అవసరం లేదు, పంచాయతీ పెట్టుకునే అవసరం అంతకంటే లేదు. కేవలం 13 మే నాడు ఇప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తారు, నాకు ఒక జోడీదారిని ఇయ్యండి, నాకు ఎంపీ కూడా జోడీదారి ఇయ్యండి, కారు గుర్తు కోటేయండి, కేసీఆర్ గారికి ఒక 10-12 ఎంపీలు ఇయ్యండి. ఇచ్చినట్టయితే 6 నెలల లోపల మళ్ళా తిరిగి కేసీఆర్ గారు రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మంచి రోజులు వస్తాయి, బరాబర్ యాద పెట్టుకోండి. రెండో మాట, ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీతో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థికి వచ్చి శాంతినగర్ చౌరస్తాలకు ఇట్లనే నిలబడ్డాడు అనుకో, కండువా కప్పుకోకుండా. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ నిలబడ్డోళ్ళు ఒక్కరు కూడా గుర్తుపట్టరు ఆయన. పాపం పిల్లగాడు బస్ కోసం ఎదురు చూస్తుండో ఏందో అనుకుంటాం తప్ప ఆడెవడో ఎవరికి తెలియదు. ఎవరో డమ్మిగానే తెచ్చిపెట్టింది ఇక్కడ బలవంతంగా రుద్దుడు తప్ప ఆయన ఎవడో ఎవరికి తెలియదు, గుర్తు కూడా పట్టరు. ఆయన ఎవరో ఉన్నాడు కాంగ్రెస్ ఆయన. కానీ బీజేపీ వాళ్ళతో మనకు పంచాయతీ ఉన్నది. బీజేపీ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు, ఎందుకు వేయాలరా నీకు ఓటు అంటే, నేను అక్షింతలు పంపిన ఇంటికి గుడి కట్టినా కాబట్టి నాకు ఓటేయాలి, ఇంకా ఇంకేం లేదు. అక్షింతలు పంపినా వచ్చినా అక్షింతలందరికీ అవి అయోధ్యకి వెళ్ళి రాలి, ఆడికి వెళ్ళాలి. గిన్నె కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి పంపించారు లంగల్ వాళ్ళు, పచ్చి లంగల్ రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యంలో ఆయన 4 పసుపు కలిపి మీకు పంపించారు. నేనేమంటున్నా అంటే వాళ్ళు కేవలం దేవుడి పేరు మీద బతుకుని నేర్చుకున్నారు. ఏమన్నంటే దేవుని పేరు చెప్పాలి, ఓటు వేయించుకోవాలి, అవతల పడాలి, మళ్ళీ 5 ఏళ్ళుగా నవడాలి. 5 ఏళ్ల కింద గెలిచిండు బండి సంజయ్, ఎప్పుడన్నా నచ్చిందా? సిరిసిల్లలో ఒక్క ఏరియాలో ఎప్పుడైనా ఎవరైనా ఒక ముఖం చూసి రాయనది ఎన్నాడు? ఇవాళ మళ్ళీ వచ్చింది 5 ఏళ్ళకు. నాకే ఓటేది ఎందుకు వేయాలి రాయి అంటే మేము గుడి కట్టినాం. మరి గుడి కట్టుడు ఒక్కటే లెక్క అయితే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? బ్రహ్మాండమైన యాదగిరిగుట్ట కట్టలేదా? 4 ఏళ్ల కింద కట్టిండు, ఈ రోజు కాదు, 4 ఏళ్ల కిందనే అద్భుతంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టిండు. ఎమ్లాడ రాజన్న గుడి మంచిగా చేయలేదా కేసీఆర్? ఇంకా చేసేది ఉండే, ఈ లోపలనే మన గవర్నమెంట్ పోయింది. నేనేమడుగుతున్నా మిమ్మల్ని అంటే దయచేసి, రాముడు శ్రీరాముడు అందరి వాడు, దేవుడు. రాముడేం బీజేపీ వాడు కాదు, ఆయన బీజేపీ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, బీజేపీ కోటెత్తే రాముని కేసినట్టు కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎమ్లాడ రాజన్న ఎప్పుడు పుట్టిండు? ఎమ్లాడ రాజన్న ఎప్పుడు కట్టిన గుడి అది? మనం పుట్టక ముందే కట్టిరా లేదా? కొండగట్టు అంజన్న అది ఎప్పుడు, ఆలయం ఎప్పుడు కట్టిరు? పెరగలేదు. సిరిసిల్లలో మార్కండేయ దేవాలయం ఎప్పుడు కట్టిరు? మార్కండేయుని గుడి మనం పుట్టక ముందే కట్టిరా? మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? 40 ఏళ్ల కింద పుట్టింది. అంటే కొండగట్టు అంజన్న బీజేపీ కంటే ముందే ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచో ఉన్నాడు, మార్కండేయులు ఎప్పటి నుంచో ఉన్నాడు. దేవుళ్ళు బీజేపీతో రాలే, బీజేపీతో పోరు. బీజేపీ పార్టీ రేపు ఉన్నా పోయినా ఓడిపోయినా గెలిచినా పార్టీ ఖతమైపోయినా బంద్ అయినా దేవుడికి ఏం కాదు, దేవుడు మంచిగానే ఉంటాడు, దేవుడు జోరుదారు ఉంటాడు. కానీ ఎట్లా మాట్లాడతారంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ఉన్నారు, మీ ఇళ్లలో పూజ చేయరా, బతుకమ్మ చేయరా, ఉగాది దసరా చేసుకోరా, పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మలు చేసుకోరా? మరి బీజేపీ వచ్చి నేర్పినాకనే మనకు తెలిసింది, అదివరకు తెలియదా మనకు? అంటే వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే లంగ మాటలు, ఇక వాళ్ళు వచ్చి వాళ్ళే దేవుని కాపాడుతున్నంత కథ. దయచేసి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, మీకు ఆలోచించు. ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నాకు ఇప్పుడు 15 ఏళ్ల నుంచి మీరు గెలిపిస్తారు, 5 సార్లు గెలిపించారు.
ఏం చేసినావా నీకు మళ్ళీ ఎందుకు ఓటేయాలి అంటే నేను చెప్తా, రాను రమ్మ నేను చూపెడతా. ఇక కలెక్టరేట్ నేను తెచ్చిన, ఎస్పీ ఆఫీస్ కట్టించిన, రోడ్లు మంచిగా చేసిన, మోరీలు మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నా, మంచిళ్ళ సౌలత్ మంచిగా చేసిన, గోదావరి నీళ్లు తెచ్చిన, మన పులగాండ్ల కోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన, నర్సింగ్ కాలేజ్ తెచ్చిన, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, అపారెల్ పార్కు కట్టిన, బతుకమ్మ చీరల ఆర్డర్లు తెప్పించిన, 3,000 కోట్ల రూపాయలు పనిచేసిన, కేసీఆర్ గారికి బతిమలాడి బీడీ కార్మికుల పెన్షన్లు మన పెన్షన్లు పెంచిపించిన, ఇవన్నీ నేను ఒక గంట చెప్పగలుగుతా. మరి బీజేపీ కూడా చెప్పన్నా వద్దా, ఏం చేసినావు? మరి 5 ఏళ్లు 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉంటే ఏం చేసినావు అంటే ఒక్క పనినా చెప్పే పరిస్థితుందా? ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ది? నాకు మొత్తం సిరిసిల్లలో ఒక్క శిలాపలకం, యోగి పని చేసిండు, 5 రూపాయలు ఖర్చు పెట్టిండు, 5 మందికి సాయం చేసిండు అన్న పరిస్థితి ఎక్కడైనా ఉందా? కేవలం వాళ్ళకి తెలిసింది ఒకటే, దేవుడు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఏంటంటే ఇంకొక విషయం కూడా మా ఆడబిడ్డలు దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఇలా అన్ని పిరమైనవి, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు, రోజు తినే పప్పుచారు తిందామంటే కూడా పిరమైన పరిస్థితి. ఎట్లా పిరమైందో ఒక్క మాట నేను చెప్తా, దయచేసి అర్థం చేసుకోండి. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు, 10 ఏళ్ల కిందట. మనకు భారతదేశంలో మనకు డీజిల్ పెట్రోల్ మన కాడ దొరకదు. బయటికి వెళ్లి ముడి చమురు తెచ్చుకోవాలి, తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం. ఈ ముడి చమురు అనేది బయట గల్ఫ్ దేశాలలో, అమెరికా, దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది. అది డ్రమ్ముల లెక్కన కొనుక్కుంటాం, మనం బ్యారెల్ చొప్పున కొనుక్కుంటాం. ప్రధానమంత్రి మోడీ 2014లో ఎక్కినాడు ఒక ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ డ్రమ్ము ధర $100. ఇవాళ దాని ధర $84. $100కి వెళ్ళి $16 తగ్గింది, $84 అయింది. $16 తగ్గితే, ముడి చమురు తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల పెట్రోలు ఇవాళ మరి 60 రూపాయల డీజిల్ 105 అయింది. 74 రూపాయల పెట్రోలు 110 రూపాయలు అయింది. రాష్ట్ర పన్నులు పెరగలే, దేశమంతా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. ఏమైంది దానివల్ల? ఒకటి జరిగింది. ఆడ ముడి చమురు ధర తగ్గినా ఇక్కడ మోడీ గారు ప్రత్యేకంగా ట్యాక్సులు వేసిండు. ఏం ట్యాక్సు? సెస్సు. ఏం సెస్ అంటే ఆయన ఏమంటాడు, జాతీయ రహదారులు కడతందుకు నేను ప్రత్యేకంగా పన్నులు వేస్తున్నా అని చెప్పి 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు వసూలు చేసిండు దేశ ప్రజల మీద. ఏమైంది దానివల్ల? ఇప్పుడు డీజిల్ ధర పెరిగిందనుకో, పన్నులు పెంచడం వల్ల ఈడికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగింది. అట్లాగే కూరగాయలు రావాలి, పాలు రావాలి, పండ్లు రావాలి, చింతపండు రావాలి, అన్నిటి రవాణా ఖర్చులు పెడతాయిగా, సరుకు రవాణా ఖర్చులు. అట్లా పెరుగుట్లనే ఇవాళ అన్ని పిరమైనవి. అందుకే ఇవాళ ఆడబిడ్డలు మీకు నేను విజ్ఞప్తి చేసేది, ఆయన మనకు ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ఆయన మనకు పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి మోడీ. గుడి అని చెప్పి లేకపోతే జై శ్రీరామ్ అని చెప్పి ఆయన ఆగమై ఓటేస్తే 400 సిలిండర్ 1200 అయింది. ఈసారి మీరు మళ్ళా గుద్దితే దాన్ని 3000 రూపాయలు చేసినా చెప్తారు. ఈ మధ్యన బీజేపీ వాళ్ళు ఒక మాట అంటారు, మీరు ఇంటూరో లేదో కానీ, అబ్ కీ బార్ 400 పార్ అంటూ, అంటే 400 దాటిస్తారట. ఏం దాటిస్తారో ఎరికేనా? 400 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 400 దాటిస్తారు ఈసారి పక్క. అందుకే దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది, మనకు పనికొచ్చేటోళ్ళలో కోటేయాలి తప్ప అక్కర గ్రామంలో కోటేయదు. సిరిసిల్లలో ఉండే నేత కార్మికులకు రూపాయి పని చేయలే నరేంద్ర మోడీ గాని బండి సంజయ్ గాని. సిరిసిల్లలో ఉండే ఏ వర్గానికి ఒక కాలేజ్ ఇయ్యలే, ఒక బడి ఇయ్యలే, ఒక రోడ్డు కూడా వేయించలే నరేంద్ర మోడీ గాని బండి సంజయ్ గాని. గసటోళ్లకు అక్కర గ్రామ చుట్టాల సొంటోళ్లకు మనం ఓట్లేసి మనం సాధించేది ఏంది? దయచేసి అందుకే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇప్పుడు మీరే, నేను అడగని కూడా అడగలే, బలవంతం కూడా పెట్టలే, మీరే చెయ్యెత్తిరు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా అంటే మీరే చెయ్యెత్తిరు, అవును అని చెప్పిండ్రు. మరి మళ్ళా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి రావాలి అంటే మీ ఓటు దయచేసి 13 తారీఖు నాడు మన వినోదన్న కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను ఎట్లాగూ ఉంటా, నేను ఎక్కడ పోను, మీకోసం ఇక్కడనే ఉంటా, కొట్లాడతా గట్టిగా. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళు ఇచ్చిన 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో అమలయ్యేదాకా ఇడిచిపెట్టేది లేదు. వాళ్ళు తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, 4000 అన్నారు, రుణమాఫీ అన్నారు, ఇంకా చాలా చెప్పిండ్రు. అది ఏది కూడా నేను ఇడిచిపెట్టా, ఎంబడబడతా. నాకు ఒక జోడీదారు దొరికిండనుకో ఎంపీ, ఇద్దరం కలిసి ఇక అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని బ్రహ్మాండంగా ఒత్తిడి చేసి పేద ప్రజలకు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు కావలసిన పనులు చేసే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు సహకరించి 13 మే నాడు మనది ఏ గుర్తు? సగం సగం ఉన్నారు, ఏం సంగతి? మీరు టీఆర్ఎస్ లోనే, మీరు కాదు నేను అడిగేది. ఒక్కసారి మనది ఏ గుర్తో చెప్పున్నామా? ఆరేనా? పక్కానా?
జర అటు ఇటు చూడకుర్రి, మళ్ళీ వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చి అక్షంతలు తల్లి ఆయనతో మ్యాజిక్లు చేస్తే ఆగం కాకుర్రి. ఎందుకంటే ముందే డేంజర్, దేవుడు అని సెంటిమెంట్ పెట్టే వరకు మనం లాగం అవుతారు. మీరేం ఆగం కాకుర్రి. బీజేపీ పార్టీ ఓడిపోయినాక కూడా దేవుడు మంచిగానే ఉంటాడు, ఎమ్లాడ రాజన్న మంచిగానే ఉంటాడు, కొండగట్ట అంజన్న మంచిగానే ఉంటాడు, తిరుపతి వెంకన్న మంచిగానే ఉంటాడు, అయోధ్యలో శ్రీరాముడు కూడా జోరుదారు ఉంటాడు. ఏం కాదు, బరాబర్ బండి సంజయ్ గారిని ఓడగొట్టి ఇంటికి పంపుదాం. మన వినోదన్నను కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం. మన సిరిసిల్లకు మళ్ళీ మంచి రోజులు తెచ్చుకుందాం. నేతన్నలకు బతుకు తెరువు కోసం మళ్ళీ నా ప్రయత్నం నేను బలంగా చేస్తా. 6 నెలల్లో మళ్ళీ తిరిగి మీరు ఎంపీలుగా గెలిపిస్తే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు రావాలని మీతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎండ అవుతుంది, మళ్ళీ మీరు ఇంటికి పోవాలని నాకు ఎరికే. అందుకే ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. నేను ముంగటికి పోతాం, మీరేమనుకోకర్రి. మీరు కూడా ఇంటికి పోండి. పెన్షన్లు రావాల్సిన వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాల్సిన వాళ్ళు అవి ఇప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా ఇంత పొద్దున్న వస్తుంది. జై తెలంగాణ. 13 తారీఖు ఎండ బాగా కాకముందే బయటకు వచ్చి ఓటేయండి. ఎండ ఎండ బాగా కాకముందే 8 లోపలనే ఓట్లు వేయండి. మర్చిపోకండి, కారు గుర్తు మర్చిపోవద్దు. జై తెలంగాణ.